బెత్లెహేమునకు వచ్చి ఉన్నారు. బెత్లెహేమునకు వచ్చి అక్కడ కాపురం ఉండిరి. అక్కడ వారిద్దరను కూడా కష్టపడి పని చేసుకుని వారు ఏదో బ్రతుకుదాము మన సొంత ఊరికన్నా పోయి అని వారు బెత్లెహేమునకు వచ్చి అక్కడ ఉండిరి. అక్కడ వారు కాపురం చేయుచుండగా వారికి ఇక దేశం నుండి కూడా వారు వారు అక్కడే ఉన్నారు. ఎందుకంటే నయోమి పెనిమిటి పోయాడు. తర్వాత రూతు భర్త కూడా చనిపోయాడు. వీరందరినీ పోగొట్టుకుని మనం ఎక్కడికెళ్ళినా కూడా ఎప్పటికైనా సరే ఎక్కడికి రావాలి? మన సొంత ఊరికే రావాలి. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని దేశాల్లో మనం ఉన్నా ఎప్పటికైనా సరే మన సొంత ఊరు అవుతుంది కానీ ఊరు అవ్వదు కదా! అలాగే వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళ ఊరు వెళ్ళినట్టున్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా ఆదరించారు పాపం. ఆదరించి కష్టపడి పని చేసుకుందాము అని అనుకున్నారు. అనుకుని వారు కష్టపడి పని చేసుకున్నారు. కానీ రూత్ అయితే మాత్రం అత్తగారిని ఏమాత్రమును కూడా విడిచిపెట్టలేదు. అత్తగారిని అలా అంటిపెట్టుకుని నయోమి కూడా నా కుమార్తె అని పిలిచిది. కానీ అత్తగారిని ఈ రోజుల్లో కుమార్తె అని పిలిచేవారు ఎవరును కూడా లేరు. అలాగని తల్లిలా చూసే కోడళ్ళు లేరు. ఒకవేళ మన కడుపును పుట్టిన బిడ్డలే మనల్ని చూడట్లేదు ఈ రోజుల్లోని. అలాంటిది ఆ రోజుల్లో మరి అందుకనే కదా బైబిల్‌లో ఆమె పేరు వ్రాయబడి ఉన్నది. వార్పా అయితే తన జీవితంను తను చూసుకున్నది కాబట్టి వార్పా పేరు అక్కడితో ముగిసిపోయినది. కానీ రూత్ అయితే మోయా దేశమును రాణి అయినది. బోయేజు రాజుకు భార్య అయినది. ఆమె ఎంత ఆశీర్వదింపబడింది, ఎంత కష్టపడిందో అంతకంటే అధికమైన మేళ్లతో దేవుడు ఆమెని తృప్తిపరిచి ఉన్నాడు. అనేకమైన మేళ్ళు ఆమెకు దయచేసి ఉన్నాడు. అలాంటి మేళ్లను మనము కూడా పొందుకోవాలి. మనము కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉందాం. మన తల్లిదండ్రులకు విధేయతను కలిగి ఉందాము. మనము గురువుల యందును పెద్దల యందును కూడా మనము భయమును భక్తిని కలిగి ఉందాం. మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులకు మనం మర్యాద ఇస్తామో, మన అత్తమామలకు మర్యాద ఇస్తామో మనకు కూడా అదే కొలత